క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేస్తున్నారా? యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక, ఘనకార్యములు చేయునుగాక, అద్భుత కార్యములను చేయునుగాక. ప్రభు మీద విశ్వసించండి. నూతన సంవత్సరంలో ప్రభు వైపు చూస్తూ మీ విశ్వాస జీవితంలో ముందుకు సాగండి. యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించువాడు కలవరపడడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏ రోజు కూడా అవిశ్వాసంతో నడవబాకండి. విశ్వసించండి, ప్రభు మీద ఆధారపడండి. ప్రభు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు శుభవచనం కొరకు సామెతల గ్రంథం 4వ అధ్యాయానికి వచ్చామండి. చూడండి, ఒక వచనం చదువుతాను. 10వ వచనం, శుభవచనము. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఈరోజు శుభవచనం దీర్ఘాయుష్. అందరికి ఆశ ఉంటుంది కదండి. నేను దీర్ఘాయుష్మంతుడును అవ్వాలి, నేను ఎక్కువ కాలం బ్రతకాలి. బైబిల్ చెబుతుంది దీర్ఘాయుష్మంతులుగా నువ్వు జీవించడం సాధ్యమే. మంచి ఆయుష్ ఆరోగ్యంతో నువ్వు జీవించడం సాధ్యమే. లోకంలో ఎవరు అరే నువ్వు ఎక్కువ కాలం బ్రతకవురా, నీ ఆరోగ్యం సరిగా లేదు, నీ పరిస్థితి బాగలేదు, నువ్వు త్వరగా చచ్చిపోతావు ఎవరన్నా ఆ మాటలు నమ్మబాకండి. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించండి. ఆయన మాటలు ఆలకించిన ఎడల, చూడండి, నా మాటలు ఆలకించి వాటిని అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదు. యేసు ప్రభు మాటలను ఆలకించి అంగీకరించాలంట. ఆలకిస్తున్నావు మంచిదే, కానీ అంగీకరిస్తున్నావా? యేసయ్య మాటలు అంగీకరిస్తున్నావా? హృదయంలో తీసుకుంటున్నావా? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. యేసయ్య మాటలు వింటమే కాదు, వాటి చొప్పున చేయటం కూడా నేర్చుకోవాలి. దేవుని బిడ్డలంగా వాటిని మన హృదయంలోకి తీసుకొని వాటి చొప్పున చేయటం మనం నేర్చుకున్నప్పుడు యేసయ్య మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు యేసయ్య మాటలు ఆలకించి వాటిని ప్రాక్టీస్లో పెట్టాలి. అంగీకరించి వాటి ప్రకారం జీవించినప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతాం. రెండవది, దీర్ఘాయుష్మంతులు అవటానికి మరొక మాట సామెతల గ్రంథంలోనే ఉంది. 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేని వలన? యెహోవా యందు భయభక్తులు కలిగినట వలన దీర్ఘాయుషు. ఒకటి, యేసయ్య మాటలు ఆలకించి అంగీకరించినప్పుడు దీర్ఘాయుష్. రెండవది, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దీర్ఘాయుష్. యేసు ప్రభు నన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, నా బ్రతుకు అంతా ఆయన చూస్తున్నాడు. కాబట్టి నేను జాగ్రత్తగా బ్రతకాలి, నేను ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుంటే దేవుడు నీకు దీర్ఘాయుష్నిస్తాడు, దీర్ఘాయుష్నిస్తాడు కదండి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుటయే మానవ కోటికి ఇదే విధని సొలొమోను ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో రాసి కదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోండి, ఖచ్చితంగా దేవుడు మీకు దీర్ఘాయుషిస్తాడు. మూడో మాట, దీర్ఘాయుషుకు మరొక ప్రాముఖ్యమైన సూత్రం ఎక్కడుందో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు, చూడండి నేను చక్కటి మాట రాశాడు. 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము చక్కటి మాట, 2వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చూడండి, తల్లిని తండ్రిని ఏం చేయమన్నాడు? తండ్రిని తల్లిని సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించడం అంటే వాళ్ళకి దండేసి షాల్వా కప్పి బొకే ఇచ్చి ఇంతవరకు అయిపోయింది కాదు. సన్మానించడం అంటే వారిని గౌరవించటం, వారి మాటకు విధేయత చూయించటం, చిరకాలం వారిని బాగా చూసుకోవటం కదా. తల్లిదండ్రులు ఎంతమంది సన్మానిస్తున్నారండి?
తల్లిదండ్రులకి ఎంతమంది లోబడుతున్నారు ఈ రోజుల్లో? తల్లిదండ్రులు అంటే ఎంతమందికి సన్మానం ఉంది? తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రుల హక్కును చేర్చుకొని బ్రతకాలి. అప్పుడు దేవుడు మనకు భూమి మీద దీర్ఘాయుష్నిస్తాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు అవిధేయులై తిరిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పిల్లల్ని చూడండి, ఎందుకు వారు చిన్న వయసులో చనిపోతున్నారు? ఆ తల్లి తండ్రికి ఎందుకు అంత శోకాన్ని మిగిల్చి వెళ్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటలేదు, లోబట్టలేదు, తల్లిదండ్రుల మాటను సన్మానించడం లేదు. కాబట్టే వారు అంత చిన్న వయసులోనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే యేసు ప్రభు మాటలు ఆలకించి అంగీకరించాలి. యేసు ప్రభు నిన్ను ప్రేమించి లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు సిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చి మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, మనకిచ్చిన రక్షణను బట్టి, విలువైన విమోచనను బట్టి ఆయన మాటలు ఆలకించి అంగీకరిస్తే భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఆయన చూస్తున్నాడని నిజంగా ప్రతి నిత్యం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తల్లిని తండ్రిని ప్రభు నీకు ఇచ్చిన తల్లిదండ్రులను సన్మానించు, తిట్టబాకు, గౌరవించు, వారి మాటకు విధేయత చూపించి బ్రతుకు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఈ ఉదయకాలం ఈ శుభవచనం చూస్తున్న మీరందరూ ఈ సంవత్సరమే కాదు, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో దీర్ఘాయుష్మంతులుగా జీవించుదురుగాక. ప్రభు మనందరి కట్టి కృప దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. దీర్ఘాయుష్మంతులుగా సంవత్సరం ప్రభు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా ఈ సంవత్సరమే కాదు, నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్మంతులుగా ప్రభు మనందరినీ దీవించున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం లేవగానే శుభవచనం ద్వారా, మీ దివ్యమైన మాటల ద్వారా తండ్రి మా ప్రాణం తెప్పరెల చేసినందుకై స్తోత్రాలు. ఎంతమంది శుభవచనం చూస్తున్నారో, నేను ఎక్కువ కాలం బ్రతకగలనా, నాకు దీర్ఘాయుష్ ఉందా, నా పిల్లలకు దీర్ఘాయుష్ ఉందా, దేవుడు నా భర్తకు దీర్ఘాయుష్నిస్తాడా, ఇలాంటి ప్రశ్నలతో ఎంతమంది దిగులుతో కూర్చున్నారో యేసు నామములో వారందరికీ దీర్ఘాయుషును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీరు దీర్ఘాయుషునిచ్చే దేవుడవు, ఆరోగ్యం ఇచ్చే దేవుడవు. నా వలన నీవు జీవించు సంవత్సరములు అధికములని వాక్యం చెప్తుంది. ఎవరి వలన? మీ యందు భయభక్తులు కలిగి ఉండటం వలన, మీ మాటలు ఆలకించి అంగీకరించటం వలన, తల్లిదండ్రులను సన్మానించటం వలన దీర్ఘాయుష్ అని మీ వాక్యం చెప్తూ ఉండగా దీర్ఘాయుషును దయచేయండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో, రోగులుగా ఉన్నారో, యేసు నామములో అట్టి బిడ్డలను ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి స్వామి. అయ్యా, ఈరోజు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి తండ్రి. అయ్యా ప్రభా, ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుని బిడ్డలు దీవించండి. అయ్యా, ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వారు ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, స్కూటర్ల మీద వెళ్తున్నా, ప్రభా విమానాల్లో వెళ్తున్న బిడ్డలకు క్షేమం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. చేతుల కష్టార్జితం చేసుకుని బిడ్డలను దీవించండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక సహాయం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి తండ్రి. ఈ దిన జీవిత యాత్రను ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని, ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి నడిపించమని, అయ్యా వెళ్తున్న ప్రతి పనిలోని బిడ్డలకు తోడుగా ఉండి జరగబోయే పరిచయలను దీవించమని, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలు, పరిచయలను, సేవకులను దీవించి, అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సేవకులు వారి పరిచయలను దీవించి విస్తరింపచేయమని, సంవత్సరం ఈ బలమైన కార్యాలు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, అలాగే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్లకు, కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడయుండును గాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ఒక చిన్న గమనిక. ఈరోజు మంగళవారం ఉదయం 11 గంటలకు సమయాన్ని గమనించండి. 11 గంటలకు మనకు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతుందని తెలియజేస్తున్నా. ఆసక్తి కలిగిన, అవకాశం ఉండి సద్వినియోగం చేసుకోగలిగిన మనసున్న వారందరూ ఉపవాస ప్రార్థనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.